అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఈ అబ్బాయి గురించి మీరేం చెప్పక్కర్లేదు, మొత్తం నాకు తెలుసు. అరే మన తేజ బాబు, ఆ బాబుకే బంగారం, శిలకలపూడి బంగారం కాదు, అసలు సిసలైన మేడివి బంగారం. ఆ కుటుంబం కూడా అలాంటిదేనమ్మా. ఆ కుటుంబం గురించి నాకంతా తెలుసు రావు గారు. అయితే మరీ మంచిది, వెంటనే వేరే ఆలోచన లేకుండా ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు. ఏమంటారు మేడం? నిజమే, కానీ మళ్ళీ కాని అంటున్నావేంటమ్మా? తేజ బాబు గురించి ఏరే ఆలోచన ఎందుకు? తేజాని మిత్రకిచ్చి చేద్దాం అనుకున్నాం కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అవును, అప్పుడు అనుకున్నాం. అయితే ఏంటమ్మా? సుహిత్ ఏమన్నా అనుకుంటుందేమోనని. మిత్రమ పెళ్ళవ్వకపోతే ఏమన్నా అనుకోవడానికి అవకాశం ఉంది. పెళ్ళైపోయాక ఇప్పుడు అనుకోవడానికి ఏముందమ్మా? సునీత, తేజ బాబు ఈడు జోడు చక్కగా సరిపోద్ది. ఇద్దరి ఒకే రకమైన మనస్తత్వాలు. ఇది కాదంటే మళ్ళీ ఇంత మంచి సంబంధం దొరకడం కట్టమమ్మా. అయినా నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి సునీతమ్మ అభిప్రాయం కూడా కనుక్కో. ఇట్టవైతేనే సెద్దు గాని. తప్పకుండా కనుక్కుంటాను పెంచులమ్మా. బాబు, మా సునీతమ్మ ఒప్పుకుంటే ఇంకా నీతో పనే లేదు. నీ పీచు తీసుకోవటం, పెళ్లికొచ్చి అచ్చింతలేసి పప్పన్నం తినేయడం అంతే. ఇంకేం, నా పని తగ్గించారు. శుభం. మరి నేను వస్తానమ్మా. మంచిదండి. వస్తాను. అలాగే లేకపోతే ప్రాబ్లం ఏముందిరా? ఏంటే ఇది? కాస్త చూసి డ్రైవ్ చేయొచ్చుగా. చూశాను కాబట్టే బంపర్ తాగింది, లేకుంటే డిక్కీ లేచిపోయి ఉండేది. అంటే విషయం తెలిసే గుద్దామన్నమాట. అలాగే అనుకో. అయితే ఏంటంటే కారుని గుద్దింది కాక అలా మాట్లాడతావేంటి? మాకు అలా మాట్లాడమే వచ్చు. ఏంట లుక్కు?
నీ కార్ని గుద్దాం కాబట్టి నీ కాళ్ళు పట్టుకుని అయ్యా బాబు అంటూ మాట్లాడాలా? అయినా చూడు బ్రదర్, రోడ్ అన్నాక ఇలాంటివన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి. చూసి చూడనట్టు వెళ్ళిపోవాలమ్మా. ఏంటి ఆగి ఉన్న కారును గుద్దేస్తే పట్టించుకోకూడదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఇలాంటివి ఏమీ జరగకుండా కారు షోరూమ్ లోనే ఉన్నట్టు ఉండాలి అంటే బయటికి తేకూడదు, ఇంట్లోనే పెట్టుకోవాలి. కరెక్ట్. టేక్ ఇట్ ఈజీ బ్రదర్. ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావుగా, లేట్ అయిపోతుంది, వెళ్ళమ్మా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? హలో, మమ్మల్ని క్వశ్చన్ చేసి అంత లెవెల్ ఉందా నీకు? ఒకసారి దగ్గర ఈ ఏరియా మాది, మర్యాదగా కారు తీసుకుని వెళ్ళిపో. లేదనుకో కారు డిక్కీతో పాటు నీ బాడీ షేపులు కూడా మారిపోతాయి. ఎక్కువగా మాట్లాడితే నేను కూడా అదే పని చేయాల్సి వస్తుంది. అంత పోటీగాడివా? నీకు అంత సీన్ ఉందా? మక్కలు ఎరగదీసి మటన్ కైమా కింద కొడతాను. చల్. ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు? అవును, రెచ్చిపోతున్నావు, ఇంకా రెచ్చిపోతావు. ఏంటంట ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. అంటే ఏంటి? కొడతావా? 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 ఏయ్ హలో బ్రదర్, మ్యాన్ హ్యాండ్లింగ్ ఇస్ ఎ క్రైమ్. పబ్లిక్గా మనుషుల్ని కొట్టకూడదమ్మా, తప్పు. నువ్వెవరు? ఆ డీటెయిల్స్ ఎందుకులే కానీ కార్కి ఏం కాలేదుగా, కామ్గా వెళ్ళిపో. నువ్వు ఈ తొట్టి గ్యాంగులు ఒకటవా? నా డీటెయిల్స్ అడగొద్దని చెప్పానా? వాళ్ళు నా జిగ్రీ దోస్తులు. ఏదో సరదాగా నీ కార్ని గుద్దాలనిపించింది, గుద్దారు. దాని పెద్ద ఇష్యూ చేస్తావేంటి? వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో పో. ఏంటి కారును గుద్దేస్తే చూస్తూ వెళ్ళిపోవాలా? వీళ్ళకన్నా పెద్ద రోగులా ఉన్నావు. ఎవడరా నువ్వు? వద్దనయ్య, అంతొద్దు. నా పేరు సూర్య, ఇది నా అడ్డా. ఐఎమ్ ద కింగ్. ఎవడైనా నేను చెప్పినట్టు వినాల్సిందే. నా మాట కాదంటే మటాష్, ఎదురొచ్చిన వాడిని ఏరి పారేస్తాను. అది నా క్యారెక్టర్. నార్మల్, నువ్వు ఒక మనిషివి, నీది ఒక క్యారెక్టర్. ఇలాంటి పనికి మాలిన వాళ్ళని వెనకేసి తిరిగితే నువ్వు ఒక లీడర్ అనుకుంటున్నావా, దాదా అనుకుంటున్నావా, గోండాని అనుకుంటున్నావా? నీలాంటి వాడి గల్లీకి ఒకడు ఉన్నాడు రా. అడ్డమైన వాళ్ళకి భయపడితే ఈ సిటీలో బతకలేం. మర్యాద పక్క తప్పుకో. అంటే నా ఏరియాలోకి వచ్చి నా దోస్తుల మీద చేసుకుంటే చేతగాని వాళ్ళ చూస్తూ ఊరుకోవాలా? ముందు వాళ్ళకి సారీ చెప్పు. వెదవ పని చేసింది మీరు, నేను సారీ చెప్పాలరా? ఈ ఏరియా కింగుని నన్ను రా అంటావా? ఫినిష్. ఇవాళ నా చేతులు అయిపోయావా? పబ్లిక్ రోడ్ మీద న్యూసెన్స్ ఏంటండి? ఉన్నారు, గొడవండి సార్. ఊరుకోండి సార్, ఊరుకోండి. నా ఏరియాలోకి వచ్చి నన్నే రా అంటాడా? వీడిని ఇలాగే వదిలేస్తే రేపటి నుంచి ప్రతివాడు భుజం మీద చేసి మరీ రా అంటాడు. వదలండి సార్, వదలండి సార్, ఊరుకోండి సార్. అయ్యో వదలండి సార్, వదలండి సార్, వదలండి సార్, ఊరుకోండి సార్, వదలండి సార్. రాయ్, వీళ్ళంతా అడ్డొచ్చారు కాబట్టి బ్రతికిపోయావు, కానీ నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను రా. నీ అంతు చూస్తాను. నువ్వేంట్రా నా అంతు చూసేది? ఫోన్ కొట్టానంటే వెళ్ళి సెల్లో పడతావు. 6 నెలల వరకు బయటికి రావు. దమ్ముంటే కొట్టరా. ఏ పోలీసోడు వస్తాడో నేను చూస్తాను. నాతో పెట్టుకుంటా అయిపోతుంది సార్. రండి సార్, రండి, పదండి సార్, అటు పదండి సార్, పదండి సార్. పోరా ఈడియట్. అంతు చూస్తాడంట, అంతు. ఏంటి సార్ మీరు చదువుకున్న వాళ్ళ ఉన్నారు? కొంచెం కోపం తగ్గించుకుంటే మంచిది. ఏంట్రా సూర్య అలా రెచ్చిపోయావు? రెచ్చిపోకపోతే వాటేసుకోమంటావా? నా ఏరియాలోకి వచ్చి నా ఫ్రెండ్ మీద చెయ్యెత్తడానికి ఎంత ధైర్యం రా వాడికి? నిజంగా వాడు మిమ్మల్ని కొట్టుంటే ఈ ఏరియాలో నా పరువు సర్వనాశనం అయిపోయేది. పబ్లిక్ ఆపారు కాబట్టి వాడు బతికిపోయాడు, లేకపోతే ఎరగదీసి ఇంటికి పంపేవాడిని. ఏంటి సీత అలా కొత్తగా చూస్తున్నావు? తేజ ఫోటో
తేజ మీద నీ అభిప్రాయం ఏంటి? అలా కొత్తగా అడుగుతున్నావేంటమ్మా? తేజ మనందరికీ ఎప్పటినుంచో తెలిసిన మనిషి, ఫ్యామిలీ ఫ్రెండ్. అవన్నీ అలా ఉంచు. మా సంగతి వదిలేయ్. పర్సనల్గా తేజ మీద నీ అభిప్రాయం ఏంటి? ఏ విషయంలో అమ్మా? పెళ్లి విషయంలో. ఏంటమ్మా నువ్వు అంటుంది? నీకు మంచి సంబంధం చూడమని రావుగారికి చెప్పాను కదా. ఆయన ఉదయం వచ్చి చాలా మంచి సంబంధం, కుర్రాడు బుద్ధిమంతుడు, సొంతంగా ఫ్యాక్టరీ కూడా నడుపుతున్నాడు, కుటుంబం కూడా చాలా మంచిదని తేజ ఫోటో ఇచ్చారమ్మా. చూడగానే షాక్ అయ్యాను. తర్వాత అనిపించింది, తేజకేం తక్కువ? అంత మంచి కుర్రాడిని ఎదురుగా ఉంచుకుని ఇన్నాళ్ళు బయట సంబంధాలు వెతుకుతున్నావేమిటా అని. అందుకే నిన్ను కూడా ఓ మాట అడిగి నువ్వు సరేనంటే వాళ్లతో మాట్లాడి వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టించేద్దాం అనుకుంటున్నాను. అమ్మా. అవును సుహిత, అలాగా నిందులో బలవంతం ఏమీ లేదు. తెలిసిన కుర్రాడని చేసుకోవాలని రూలేం లేదు. మిత్రకిచ్చి చేయాలనుకున్నారు. అది తెలిసి కూడా ఎలా చేసుకుంటాను అని నువ్వనుకుంటే వద్దు. పెళ్లి విషయంలో రాజీ పడడాలు, రికమెండేషన్లు ఇవేవీ పనికిరావు. పెళ్లి చేసుకోబోయేది నువ్వు, రేపు కలిసి కాపురం చేయాల్సింది నువ్వు. కాబట్టి నీ మనసులో ఉన్నదేదో స్పష్టంగా చెప్పు. నీకు మనస్ఫూర్తిగా తేజాన్ని చేసుకోవడం ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది. అందుకే ముందుగా నీ అభిప్రాయం అడుగుతున్నాను. కాదంటే మరో సంబంధం చూద్దాం. గౌరమ్మ, సునీతమ్మకి తేజబాబు గురించి చెప్పావా? ఆ విషయమే మాట్లాడుతున్నాను పెంచలమ్మా. అయినా అడ్డాల్లో బిడ్డనెట్టుకుని ఊరంతా ఎతికినట్టు కళ్ల ముందే బంగారం లాంటి కుర్రాన్ని ఎట్టుకుని బయటి సంబంధాలన్నీ ఎతికాం. నిజం చెప్పాలంటే తేజబాబు మన ఇంట్లో కుర్రాడే. నన్ను అడిగితే అంత మంచి కుర్రోడు 3 లోకాలు ఎతికినా దొరకడం. నిజమే పెంచలమ్మా. అంతేకాదు, ఎన్నో సందర్భాల్లో మనకి చాలా రకాలుగా సహాయం కూడా చేశాడు. అవునమ్మా, అందుకే అంటున్నాను, అంత మంచి అబ్బాయి ఇంటి అల్లుడైతే సునీతమ్మ కాపురం చక్కగా ఉంటది. వాళ్ళింట్లో కూడా అందరూ మంచోళ్లే కాబట్టి అత్తపోరు, ఆడబొడుసు పోరు ఇవేవి ఉండవు. అత్తారింటికెళ్ళినా హాయిగా ఉంటది. సునీతమ్మ, ఈ సంబంధం మా అందరికీ బాగా నచ్చింది. నువ్వు కూడా సరేనంటే మంచి ముహూర్తం చూసి సిటీలో ఇంతవరకు ఇలాంటి పెళ్లి జరగలేదనిపించేటట్టుగా ధూమ్ ధామని నీ పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాం అనుకుంటున్నారు గౌరమ్మ. నీకిష్టమైతే అవునని ఒక్క మాట చెప్పమ్మా. ఈ రోజు నుంచే పెళ్లి పనులు మొదలెట్టేస్తాం. అది సుహిత, మేం చెప్పదలుచుకున్నదేదో చెప్పేశాం. ఏదైనా నీ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. నాకిష్టమేనమ్మా. రాజేశ్వరి, రాజేశ్వరి, స్వీటు హాటు బయట నుంచి తెస్తానంటే విన్నావు కాదు. ఇంట్లోనే చేస్తాను అన్నావు. అన్ని రెడీయేనా? చాలా రోజులకు వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు కదండి. బయట నుంచి ఏదో తెచ్చి పెట్టడం కన్నా ఇంట్లో చేసి పెడితేనే అదో సంతృప్తి. అందుకే చేశాను. వాళ్ళు రావడమే ఆలస్యం. అన్నీ రెడీగా ఉన్నాయి. అలా అన్నావు, బాగుంది. వాళ్ళ ఇంటికి వెళితే కమ్మగా ఫిల్టర్ కాఫీ ఇస్తారు. మరి నువ్వు ఫిల్టర్ కాఫీ డికాషన్ వేసావా? వేశానండి. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. మీరు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఏంటి నాన్న అంత హడావుడి చేస్తున్నారు? పెళ్ళంటేనే హడావిడోయ్. ఈ మాత్రం సరదా సందడి ఉండాలి. ఓకే నాన్న, కానీ వచ్చేవాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు కదా. మనమేంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళేంటో మనకి తెలుసు. దానికింత హడావుడి అవసరమా అని. అలా చెప్పరా? నువ్వు ముందు పని చూడబాయ్. తమ్ముడే పేకాటే అని దేని దారి దాందేరా. ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత దగ్గర వాళ్ళైనా సందర్భానికి తగ్గ మర్యాదలు చేయడం మన సంప్రదాయం. ఆ విషయం మాకు తెలుసు మాస్టారు. వాళ్ళు ఏమైనా పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారా, నిశ్చయితాంబూలాలు తీసుకోవడానికి వస్తున్నారా? ఏదో ఫార్మాలిటీగా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తున్నారు, అంతే కదా? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? వాళ్ళని గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడి పంపించేసేయమంటావా ఏమిటి? ఏమిటే వీడు? సమాధానం చెప్పాల్సింది వాడికి. నువ్వొకదానివి నా ప్రాణానికి. ఒరేయ్ కూర్చో. ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి మామూలుగా రావడం లేదు, ఆడపెళ్లి వాళ్ళలాగా వస్తున్నారు. మనం మగ పెళ్లివారిలాగా హుందాగా మన మర్యాదకు తగ్గట్టుగా ఉండాలి. వాళ్ళు రావడం, పరిచయాలు, సంబంధం ఖాయం చేసుకోవడం, ముహూర్తం నిశ్చయించుకోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం,
అంత కథ ఉంది. నలుగురు కలిసి ఆనందంగా ఉండాలని ఇలాంటి ఆచారాలన్నీ మన వాళ్ళు పెట్టారు. అది సరే గాని పెళ్లి కొడుకువి నువ్వేమిట్రా ఇలా జిడ్డోడుతున్నావు? ఇలా గనక నేను చూసిందంటే చేసుకోవాలనుకున్న పిల్ల కూడా చేసుకోదు. వెళ్ళి శుభ్రంగా ఏ బట్టల సబ్బుతోనో స్నానం చేసి తలతళ్ళాడుతూ తయారైరా. ఏంటి బట్టలు సబ్బుతోనా? అవునానా? మా పెళ్లి చూపులప్పుడు కూడా మీ నాన్నగారు ఏ బట్టల సబ్బుతోనో రుద్దుకొని వచ్చుంటారు. సామాన్యురాలు కాదురా మీ అమ్మ, టైం చూసి పెడుతుంది వాత. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యారా. ఈ లోపు అమ్మ నేను వెళ్ళి రిసీవ్ చేసుకుని మాట్లాడుతున్నావు. వెళ్ళు, నువ్వు రావే. నమస్కారం అమ్మా, రండి రండి. నమస్కారం. అరే నమస్కారం అండి. శారదమ్మ గారిని కూడా తీసుకొచ్చారే, చాలా సంతోషం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రండి. అమ్మ మిత్ర బాగున్నావా? బాగున్నాను అంకుల్. పెళ్లి చేసుకున్నావని తెలిసింది సంతోషం. మీ వారేది? అదిగో వస్తున్నారు. రా బాబు, రండమ్మా. రండమ్మా, కూర్చోండి. సూర్య, ఈయన గోపాలరావు గారు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు. ఇతనే మా చిన్నలుడండి సూర్య. నమస్కారం అండి. నమస్కారం బాబు. వీడు మా అబ్బాయి తేజ. తేజ మిత్ర హస్బెండ్ సూర్య.